ఒక తల్లి ఇద్దరు కొడుకులున్నారు. చిన్న కొడుకుతో చెప్పింది, "ఒరే అన్నయ్యని రమ్మను పో" అని. వీడు వెళ్ళి అన్నయ్య అమ్మ రమ్మంటుంది. వాడు రాలేదు. కాసేపు అయింది. మళ్ళీ రమ్మను పో. అన్నయ్య అమ్మ రమ్మంటుంది. రాలేదు. కాసేపు అయింది. తొందర రమ్మను. అన్నయ్య అమ్మ తొందర రమ్మంటుంది. వాడు రాలేదు. చివరికి అమ్మ కోపం వచ్చి, నేను వస్తే కాళ్ళు విరగొడతానని చెప్పు. తలకాయ తిరుగుతుందా? వెంటనే రమ్మను. వీడు వెళ్ళి, అన్నయ్య తలకాయ తిరుగుతుందా? అమ్మ వచ్చి కాళ్ళు విరగొడతా అంటుంది. అనగానే వాడు కదిలి వస్తాడు. అంతకుముందు చెప్పింది కూడా అదే కదా, మరి ఇప్పుడెందుకు వాడు కదిలొచ్చాడు, భయపడ్డాడు అంటే అంతకుముందు చెప్పినటువంటి మాటలు వాడి మాటలతో చెప్పాడు. ఇప్పుడు అమ్మ ఎట్లా చెప్పిందో అట్లాగే తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పాడు కాబట్టి వాడు భయపడ్డాడు. కనుక పెద్దలు చేసినటువంటి స్తోత్ర గానాల్లో కానీ ఇచ్చినటువంటివి ఏవైనా కానీ వాటిలో భగవద్ ఆదేశము భగవద్ ఆవేశము ఉంటుంది. వాటిని మనము ఆ విధంగానే మనం సాధన చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకోసం ఈ మాట అంటే, ఈ పాసురాలన్నీ తమిళంలో ఉన్నాయి కదా, అర్థం కావట్లేదు కదా, చదవలేకపోతున్నాం కదా, తెలుగు అయితే బాగుంటుంది కదా అంటున్నారు. అట్లా కాకుండా అమ్మ చెప్పినటువంటి ఆవేశము ఆదేశము అమ్మ మాట ఎలా ఉందో అలా స్వామికి అప్పచెప్పడమే చాలా గొప్ప విధానం.